అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలో కూటమి పాలన ఎలా ఉంది అనంటే, పేదవాడికి దూరంగా, మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బందులతో, డబ్బున్నోడికి దగ్గరగా ఉంది. ఇలాగే ఈ రకంగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పాలన. ఎందుకనంటే ఇవాళ ప్రభుత్వాలు ఉన్నవి పేదవాడిని ఆదుకోవడానికి, ప్రభుత్వాలు ఉన్నవి మధ్యతరగతి వాళ్ళని పైకి తేవడానికి, బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలా. వాళ్ళు కూడా ఎదురు చూసేది ప్రభుత్వాల కోసమే, వ్యక్తులు కాదండి. ఇక్కడ ప్రభుత్వాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేనికి? ప్రభుత్వాలే ఎంతో కొంత ఏది చేయాలన్నా మాకు చేసేది అని. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ క్యాబినెట్ నిర్ణయం ఏదైతే ఆమోదం పొందిందో, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అన్నది 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొని వస్తే వాటి కన్స్ట్రక్షన్స్ పూర్తి చేసి మీరేంటంటే ప్రభుత్వ రంగంలో నడిపించాల్సినటువంటి ప్రభుత్వమే పేదవాడి పట్టుకొట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే, పేద పిల్లలకు చదువుని దూరం చేసేటువంటి పరిస్థితిని చేస్తూ ఉంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితులు అలానే దాపరించాయి. ఎందుకనంటే ప్రభుత్వ ఆస్తులు పీపీపీ ద్వారా, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరిట 63 ఏళ్ల పాటు ప్రైవేట్ ఆధీనంలో ఇవ్వడం అన్నది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఒకవైపు కొత్త కాలేజీలు అమ్మడం, మరోవైపు ప్రజల ఆరోగ్యాన్ని ప్రధానంగా వాళ్ళు ఏంటంటే తాకట్టు పెట్టడం, ఇన్సూరెన్స్ కంపెనీలకు, ఆరోగ్యశ్రీకి తాకట్టు పెట్టడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 సేవలు కానీ అద్భుతంగా నడిచాయి. 5 లక్షలు ఉండేటువంటి ఆరోగ్యశ్రీని ఇవాళ 25 లక్షల వరకు కూడా తీసుకొని వెళ్ళగలిసేటువంటి పరిస్థితిని ఆ రోజు మేము చూసాం, మేము చేసుకున్నాం కూడా. 3 రంగాలు ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేయాల్సింది: విద్య, వైద్యం, సేద్యం. అందులో భాగంగా ఇవాళ విద్య మరియు వైద్యం పరిస్థితి చూస్తూ ఉంటే అత్యంత దారుణంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఎందుకనంటే ఇవాళ మిగతా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కష్టపడి తెచ్చుకుంటున్నారు మెడికల్ కాలేజీ. అది ఎంతో కష్టపడితే కానీ ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చాం. ఇవాళ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా ఏం తీసుకున్నాం మేము? మేము ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీని జిల్లాగా చేసుకొని ఆ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు కానీ, మెడికల్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ నిర్మాణం చేయాలన్న ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో మా ప్రభుత్వం పాలించింది. ఇవాళ సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి పెద్ద మనుషులు కమిషన్ల కోసం కక్కుర్తి పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటే ఇవాళ నిజంగా ఇంతకంటే అన్యాయమైనటువంటి పరిస్థితి పేదవాళ్ళకు ఉంటుందా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటా ఉంటే మనకి శ్రీకాకుళంలో ఉండేటువంటి ప్రభుత్వ కాలేజ్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఏటా 200 సీట్లు కేటాయిస్తున్నారు. ఈ సంవత్సరం వాళ్ళకి కేటాయించినటువంటి 200 సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి 200 సీట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రైట్, ఫైన్. కానీ అక్కడ ఉండేటువంటి స్ట్రెంత్ 650 ఉన్నారు. నడవడం లేదా? నీకంటే వయసులో తక్కువ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో ఇవన్నీ కూడా నడిపించేందుకు సిద్ధపడ్డాడు కదా. మీకెందుకు అది సాధ్యం కాదని చెప్పేసి మీ సీనియారిటీ కన్నా నేను అడుగుతా ఉన్నాయి. ఇవాళ నీకంటే వయసులో చిన్నవాడు, నీకంటే అనుభవంలో చిన్నవాడు, అవగాహనలో కాదండి, అనుభవంలో చిన్నవాడు. మీరు అనుభవాన్ని వయసుతో పోలుస్తారు, కానీ అనుభవానికి అవగాహనతోనే సరిపోతుంది. అవగాహన ఉంటే చాలు, అనుభవం దానంతట అదే వస్తుంది.
కానీ ఇక్కడ చూస్తూ ఉంటే పేదవాడికి అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బున్నోడు మరింత ధనవంతుడిగా ఇవాళ కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలా, నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వాలు పనిచేస్తే ఇవాళ ఆయన అన్నారండి, ఎవరు మనకు తెలుసు కదా, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి లోకేష్ గారు అంటారు, మేము పబ్లిక్ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకొని వస్తాను, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతులు ఇవన్నీ కూడా నడిపిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ నోరు మెదపడం లేదు. ఎందుకని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ప్రతి పేదవాడి హక్కును మీరు కాలు రాసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రతి పేదవాడికి ఇవాళ వైద్యం దూరం అవుతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దానికి ఉదాహరణగానే నేను చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండె జబ్బులు కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోనే మేము తీసుకొని వచ్చాం. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుందాం, విద్య వైద్య ప్రైవేట్ పరం అని అంటున్నారు కదా, సీట్ల నష్టం విద్యార్థులపై ప్రభావం ఎలా పడుతుందనే జస్ట్ మనం ఒక అంచనాగా చూద్దాం. 2023-24లో 700 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాయి. అదేవిధంగా 2024-25లో 700 సీట్లు మళ్ళా నష్టపోయాం. అదేవిధంగా 2025-26లో 1750 సీట్లు కోల్పోయాం. ఇంకా 2 సంవత్సరాలలో మొత్తం 2450 సీట్లు కోల్పోవడం జరిగింది. ఈ సీట్లన్నీ ఎవరు భర్తీ చేయాల్సింది? పేదవాడే కదా, పేదవాడి కోసమే కదా. అంటే మీరు పేదవాళ్ళని మరింత కటిక పేదరికానికి మీరు నెట్టే ప్రయత్నానికి మీరు నెట్టుకున్నారే తప్ప మీరు పేదవాళ్ళని బాగు చేయాలన్న ఆలోచన ఏ కోసన్నా చంద్రబాబు నాయుడు గారికి లేదు. అదేవిధంగా పిడుగురాళ్ళ, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం ఒక్కో సీట్ 150 సీట్లకి ఇచ్చి ఉండాలి. కానీ మొత్తం 1050 సీట్లు విద్యార్థులకు మాత్రమే లభించేది. ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దారుణం ఇంకెక్కడైనా మనం చూస్తామా? కానీ కన్క్లూడ్ చేసే ముందు నేను చెప్తాను. ఎందుకనంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యపరంగా మనం తీసుకునేటువంటి సంస్కరణలు పేదవాడు, మధ్యతరగతి ప్రజలకు గుండె, మెదడ, కాలేయం, క్యాన్సర్ వంటి పెద్ద వ్యాధులన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా చికిత్స పొందే విధంగా ఆనాడు ప్రభుత్వం చూస్తుంది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి 5 లక్షల లోపు ఉండే వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా? 2019 ముందు ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో 1000 లోపు ఆసుపత్రులు మాత్రమే ఉండగా ఇప్పుడు 2371 ఆసుపత్రులు విస్తీర్ణం చేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే జరిగింది. టీడీపీ హయాంలో ఉన్న 1059 ప్రొసీజర్ల సంఖ్యను 3257కి పెంచాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. అదేవిధంగా 5 ఏళ్లలో 45 లక్షల మందికి ఉచితంగా చికిత్స అందించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అలాగే ఇందుకోసం ప్రభుత్వం 13,000 కోట్లు కూడా ఖర్చు చేసింది. అదేవిధంగా శస్త్రచికిత్స జరిగిన 24.59 లక్షల వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద అదే రూపీస్ 1,465 కోట్లు కూడా సహాయం అందించాం. అంటే ఇన్ని లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా ద్వారా కూడా మేము సహాయం అందించాం. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఘనత కాదా? దేశంలోనే తొలిసారిగా కోవిడ్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైంది, తెలుగుదేశం పార్టీకి ఎందుకు సాధ్యం కావట్లేదు? మేక్ అ నోట్. మీరు చేసిన తప్పు కూడా 1 ఇయర్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అప్పుని 1 ఇయర్లో మేము చేయాల.
ఇవన్నీ కూడా మీకంటే తక్కువ అప్పులో కూడా మేము చేసాం. మీకంటే తక్కువ అప్పు చేసి ఆ వచ్చినటువంటి దాన్ని సక్రమంగా సన్మార్గంలో మేము నడిపించాం కాబట్టి ఇవాళ ఈ ఘనతను మేము సాధించుకోగలిగాం. అదేవిధంగా చరిత్రలో కొన్ని మర్చిపోలేనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. 1992లో నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజీల అనుమతుల్లో అవకతవకల కారణంగా ముఖ్యమంత్రి పదవిని ఆయన కోల్పోయినారు. సో చంద్రబాబు గారు, మీరు పేదవాడి భవిష్యత్తు మీరు ఆడుకుంటా ఉన్నారు ఇవాళ. ఏమండి, విద్య అన్నది పేదవాడి హక్కు కాదా? వైద్యం అన్నది పేదవాడి హక్కు కాదా? ఏం పేదవాడి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తప్ప? ఏం పేదవాడికి వైద్య రంగంలో ఆయన MBBS చదువుకుంటే తప్ప? పేదవాడికి ప్రభుత్వం ఆదుకుంటే తప్ప? ఓ పని చేయండి, మీ ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రైవేటీకరణ చేసేయండి సార్. అటు స్టీల్ ప్లాంటు, ఇటు కాలేజీలు, మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆ ముఖ్యమంత్రి పదవి కూడా మీరు ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పేసి మీరు కూర్చోండి. ఏమిటండి ఇది రాష్ట్రంలో నాకు అర్థం కాదు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పాలన పేదవాడికి దూరం చేసి మీరు ఏం సాధిస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. పేదవాడికి ఇవాళ మేము అత్యంత చేరువయ్యి గత హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మా పరిపాలన సుపరిపాలనగా ప్రతి పేదవాడిని కూడా ఆదుకునే విధంగా మేము ఉన్నాం. ఎస్, మేము గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం అది. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మీ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసి ప్రతి పేదవాడి భవిష్యత్తు మీద దెబ్బ కొట్టేటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాదా? ఇది అన్యాయం కాదా? చెప్పండి, ఇది అన్యాయం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఈ ప్రైవేటీకరణ మీరు నిలిపివేయకపోతే దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మేము ఆనాడే చెప్పాం, చంద్రబాబుని నమ్మకండి, మా మాట వినండి, ఆయన నమ్మకండి, నమ్మక ద్రోహం చేస్తాడు, ఆయనకు అది బ్లడ్లో ప్రతి కణంలో కూడా ఉంది. నమ్మక ద్రోహం చెయ్యందే ఆయనకి రోజు నిద్ర పట్టదు, ఆయనకు తింటున్నటువంటి ఫుడ్ కూడా రుచించదు. ఎస్, దీనికంటే ఇంకా పెద్ద ఉదాహరణ ఏం కావాలి? దీనికంటే ఇంకేం కావాలి? ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా. ప్రభుత్వ కాలేజీలు అన్నీ కూడా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణే, ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ దశల వారీగా ప్రైవేటీకరణే, ఇంకొక మరొకటి ప్రైవేటీకరణే. అన్నీ మీరు ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు మీ గవర్నమెంట్ని కూడా ప్రైవేటీకరణ చెయ్యండి. మరి ఇంకెందుకు మీరు ఇక్కడ కూర్చొని పాలించండి. దొరికిన కాడికి ఆ ప్రైవేట్ యాజమాన్యాలు వచ్చి దోచుకుంటారు. మీకు డబ్బులు వస్తే చాలు కదా, మీ కడుపు నింపితే చాలు. మీ మీరు సంపద సృష్టిస్తా అని ఎన్నికల్లో చెప్పారు కదా. మీరు సంపద సృష్టించుకుంటున్నారే తప్ప ఈ రాష్ట్రానికి మీ పాలన వల్ల ఒరిగింది ఏమీ లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.